దేవుడికి మహిమ కలుగునగాక. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ఈ రీతిగా దేవుడి యొక్క నామాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాలు ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్పు జరిగినప్పుడు మీరు మీ కుటుంబాలు దీవించబడతాయని, ఆశీర్వదించబడతాయని నాకెంతో సంతోషంతో దేవుడి సందో నేను మొరపెట్టి వాగ్దానాలు తీసుకొచ్చి మీకు ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 147వ కీర్తన 13-14 వచనాలు చదువుకుందాం. ఆయన నీ గుమ్మములు గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు చాలా ఉన్నతమైన మాటలు. ఆయన మన పట్ల ఏదైనా ఒక మాట సెలవిస్తే గనక అది ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలతో నెరవేర్చబడుతుంది. మరి భక్తుడు సెలవిస్తున్నాడు, నీ గుమ్మములు నీ గడియలు బలపరిచి ఉన్నాను అంటున్నాడు. అంటే నీ గుమ్మములు నీ గడియలు అంటే నీ గృహాన్ని, నువ్వు కట్టుకుంటున్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన బలపరుస్తున్నాడు. నీ గుమ్మములు నీ గడియలు అంటే నీ గుమ్మము వెళ్ళడానికి రావడానికి ఒక మార్గదర్శి. నీ గడియలు అంటే దొంగలెవరూ రాకుండా నీ తలుపులకు గడియ పెట్టి ఉన్నాడు. అంటే రెండు విషయాలు దేవుడు మాట్లాడుతాడు. ఒకటి, నీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను. రెండోది, అపవాది నీ జీవితంలో నీ కుటుంబంలో రాకుండా ఒక గడియ పెడుతున్నాను. ఈ ఇంటిలో నీ గుమ్మములోంచి బయటికి వెళ్ళిచుండగా దీవెన, గుమ్మములోంచి లోపలికి వచ్చిచుండగా దీవెన అని దేవుడు మాటలు సెలవిస్తున్నాయి. నీ జీవితంలో నీ గుమ్మములు బలపరుస్తున్నాడు, నీ గడియలు బలపరుస్తున్నాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు, నీ కలిగిన సమస్తాన్ని బలపరుస్తున్నాడు. అపవాది నీ జీవితంలో రాకుండా దేవుడు ఒక కాపుదల ఇస్తున్నానని సెలవిస్తున్నాడు. అని సెలవిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ మధ్యన మీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాను అంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనకెంతో ఆశ ఉంటుందండి. మన బ్రతుకులు ఎలాగో అయిపోయినాయి, మనం ఎంతో కష్టపడ్డాం, మన పిల్లల కోసం ఏదో కొద్దో గొప్ప దాచి ఉంచాం, మన పిల్లలు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అది లేనివారైనా ఉన్నవారైనా మధ్య తరగతి వారైనా ఎవరైనా తన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. తన బిడ్డలు పాడైపోవాలని ఎవరు కూడా కోరుకోరు. దేవుడు అంటున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. పిల్లలు మన కళ్ళ ముందు ఆశీర్వదించబడినప్పుడు, దీవించబడినప్పుడు వారి సంతోషాన్ని చూసి మనం ఎంతో ఆనందభరితులుగా ఉంటాం. దేవుడు ఆశీర్వదిస్తే గనక దేవుడి యొక్క దీవెన, దేవుడి యొక్క ఆశీర్వాదం ఎంతో ఉన్నతంగా ఉంటది. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మీ పిల్లలను దేవుడు దీవిస్తాడంట, మీ సరిహద్దులో సమాధానం కలుగు చేసి ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సరిహద్దుల్లో సమాధానం. నీ సరిహద్దుల్లోకి ఎవరు వచ్చి గొడవలు పెట్టకుండా నీ సరిహద్దు చుట్టూరు ఉన్న వారితో నీకు సమాధానం పెడతాడు. నీ స్వాస్థ్యము చుట్టూ నీ సమాధానం పెడతాడు. ఒకరితో ఈ భేదాలు ఉండవు. సమాధానంతో నీ కలిగిన స్వాస్థ్యములు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీ కుటుంబంలో ఉన్న వారితో నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. నీ కుటుంబంలో ఉన్న బిడ్డలతో నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. ఎందుకంటే ఆయన నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. అంటే నీ జీవితంలో కొదువు అనేది లేకుండా సమృద్ధిగా నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. సమృద్ధిగా దేవుడు నీకు మంచి గోధుమలతో తృప్తిగా జీవిస్తూ నీ జీవితము ముందుకు సాగుతా ఉంటది. దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను కాబట్టి నీ సరిహద్దుల్లో సమాధానం ఉంటది. నీ బిడ్డలు నిన్ను ఆశీర్వదిస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచి దీవింప చేస్తాను. మీరు ఆశీర్వదించబడబోతున్నారు, మీరు దీవించబడబోతున్నారు, మీ కుటుంబం మేలులతో ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడి యొక్క సన్నిధిలో మనం అట్టి కృపను పొందుకోవాలి కదా, అట్టి దీవెన మనం పొందుకోవాలి. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసములో, వాక్యములో, ప్రార్థనలో, నమ్మకములో దేవుడి యందు యథార్థతను కరుపరుచుకుంటూ ఆయన ముందు నిందారహితులుగా బతుకుతాయి గనక ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు మన కుటుంబంలో, మన బిడ్డల ఎడల ఖచ్చితంగా జరుగుతాయి. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని అంగీకరించి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడి యొక్క సన్నిధిలో ఈ వాగ్దానాలు మనం పొందుకొని నమ్మకంగా
ఆశీర్వాదకరంగా మనం ఉందాం. మరి నాతో పాటు మీరందరూ ఏకీభించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలైన వారు గుమ్మములు బలపరచు దేవుడు, నాన్న గడియలు కట్టు దేవుడు ప్రభువా. వారి పిల్లలను ఆశీర్వదించే దేవుడు ప్రభువా. వారి సరిహద్దులు సమాధానపరచు దేవుడు అయ్యా. వారి కుటుంబంలో తండ్రి వారి కలిగిన దాంట్లో సమృద్ధిస్తూ వారి గోధుమలు నాయన సమృద్ధితో నింపుతూ తండ్రి తృప్తిపరిచే దేవుడు ప్రభువా. అయ్యా, ఏ కుదువ లేకుండా సహాయం చేసే దేవుడు. నీ బిడ్డలైన వారు ఏకీభించి అయ్యా వారు కలిగిన శ్వాసంలో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, సమాధాన పడాలని వారు అనుకొనిచుండగా నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నా మన మహిమపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం విన్నా మీరు మీ మట్టికి కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దేవుడికి సువార్త ప్రకటించబడుద్ది. దైవ దీవులను ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.